రాష్ట్రంలో కార్మిక శాఖ పనితీరుపై ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కార్మిక నాయకుడంటే దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి గుర్తుకొచ్చేవారని చెప్పారు. ఇప్పుడు కాకా వారసుడిగా ఆయన కుమారుడు మంత్రి వివేక్ కార్మికుల సంక్షేమం కోసం అనేక రకాలుగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ఎవరు ఫిర్యాదు వచ్చినా లేబర్ కమిషనర్ దగ్గర కానీ లేకపోతే జిల్లాల వ్యవస్థ ఉన్నది. గతంలో ఏ వ్యవస్థ ఉన్నదో దాన్ని ఇంకా బలోపేతం చేసి కార్మిక నాయకుడు అంటేనే వెంకటస్వామి గారు, అది సింగరేణి కావచ్చు ఎక్కడైనా కూడా. సో ఈరోజు వారి వారసుడుగా కార్మికుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉండడం అనేది కార్మికుల యొక్క అదృష్టం. కాబట్టి పూర్తి స్థాయిలో వారి పరిశ్రమ యజమానిగా వారికి సమస్యలు తెలుసు, కార్మికుల నాయకుడుగా వారి పేటెంటే కార్మిక నాయకుడు వెంకటస్వామి గారు. వారి వారసుడిగా ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు శాఖను నిర్వహిస్తున్నాడు. పూర్తి బాధ్యతతో తను వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అనుభవం కలిగిన మంత్రి ఉన్నాడు కాబట్టి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరింది. డెఫినెట్గా ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.